నమస్కారం. మీ ఫోన్కు రోజు ఎన్ని కాల్స్ అండ్ మెసేజ్లు వస్తున్నాయి? మీరు ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అయ్యారు, 5 లక్షల కార్డు ఎలిజిబుల్ అయ్యారని, లేదంటే 2 లక్షల కార్డు ఎలిజిబుల్ అయ్యారని, ₹1,00,000 కార్డు ఎలిజిబుల్ అయ్యారని ప్రతి ఒక్కరికి ఇలాంటి కాల్స్ అండ్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అయితే బ్యాంకులు మీకు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాయని సంతోషపడుతున్నారా? అది చూసి ఒక్క నిమిషం ఆగండి. కార్డు అనేది అసలు మీకు వరం అనుకుంటున్నారా, లేదనంటే ఒక శాపం అనుకుంటున్నారా? మనం ఈ వీడియోలో ఎప్పుడూ బ్యాంకులు మీకు చెప్పని 5 ప్రమాదకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకులకు వడ్డీల రూపంలో కట్టకుండా కాపాడుకోండి. ఏంటంటే చాలామంది మినిమం డ్యూ మాత్రమే కడతా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ₹50,000 నేను క్రెడిట్ కార్డు నుంచి వాడుకున్నాను, దీనికి బిల్లు నాకు 50,000 జనరేట్ అయింది, కానీ మినిమం బిల్ అని ఇంకొకటి ఉంటుంది, అది ₹2,500 మనకు రావడం జరిగింది. నేను ఏం చేశానంటే బ్యాంకులు నాకు ఆఫర్ ఇచ్చింది కదా అని చెప్పి 50,000 కట్టడం ఎందుకని ₹2,500 మాత్రమే మినిమం డ్యూ పే చేసిన. ఇటువంటి సమయంలో ఓకే నాకు హ్యాపీ అనిపించింది, నేను కట్టింది ₹2,500, తీసుకున్నది 50,000, ఇంకా 47,500 సేఫ్ అయిందని నేను అనుకుంటుంటా. కానీ ఇక్కడే మీరు అసలు ఉబిలో చిక్కుకుపోతున్నారు. బ్యాంకులు మీ దగ్గర నుంచి వడ్డీ రూపంలో 3% to 4% వరకు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మంత్లీ 3 to 4%, అంటే ఇయర్లీ చూసుకున్నట్లయితే 42 నుంచి 48% వరకు వడ్డీని మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాయి. ఇది మనం గమనించకుండా నేను ఫ్రీగా ఉన్నాను, డబ్బులు ఫ్రీగా వాడుకుంటున్నాను అని ఊహలో మనం ఉంటున్నాము. 42 నుంచి 48% వడ్డీ అని అంటే ప్రపంచంలోనే అత్యధికమైన వడ్డీ రేటా కాదా? మీరే చెప్పండి. మీరు ఈ విధంగా మినిమం డ్యూ మాత్రమే కడుతూ వెళ్తే మీరు తీసుకున్న 50,000 కట్టడానికి ఎన్ని రోజులు పట్టచ్చు? నా అంచనా ప్రకారం 10 సంవత్సరాలు కట్టినా కూడా మీ అప్పు అలాగే ఉంటుంది. ఎందుకు అంటే ఇది చక్రవడ్డీ ఉబి, కాబట్టి ఖచ్చితంగా మినిమం డ్యూ కాదు మీరు కట్టాల్సింది, తెలుసుకోండి. ఇక రెండవ పాయింట్, కొంతమంది ఎమర్జెన్సీ ఉంది కదా అని చెప్పి క్రెడిట్ కార్డును ఏటీఎంలో పెట్టి డబ్బులు అనేది విత్డ్రా చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేశారు అని అంటే వెంటనే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదే మీరు వేరే ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, ఆన్లైన్లో వస్తువు కొన్నారు, లేదంటే ఈఎంఐలో తీసుకున్నారు ఇదే క్రెడిట్ కార్డు ఉపయోగించి, 45 నుంచి 50 రోజుల వరకు మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే వడ్డీ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఏటీఎం నుంచి మీరు డబ్బు ఏ క్షణం అయితే విత్డ్రా చేసిర్రో ఆ క్షణం నుంచే మీకు ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది అనుకుంటున్నారా? దానికి తోడు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్ అని చెప్పి ₹500 నుంచి ₹1,000 వరకు మీ దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యూవర్స్, ప్రాణం మీదకు వస్తే తప్ప ఏటీఎం నుంచి డబ్బులు తీయకండి. రివార్డ్ కార్డు పిచ్చి. కార్డు వాడితే నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది, లేదంటే పాయింట్స్ వస్తాయి అని చెప్పి అదనమైన వస్తువులు మనకు అవసరం లేకున్నా కూడా కొనడం జరుగుతుంది. మీకు వచ్చే పాయింట్స్ చూసినట్లయితే ₹100 మాత్రమే ఉంటుంది, అంటే 100 కూపన్స్ లేదా ₹100 లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ దీనికోసం నువ్వు కొనే వస్తువు విలువ ₹10,000 ఉంటుంది. ఇక్కడ నువ్వు నష్టపోయేది ₹9,900 అదనంగా ఖర్చు పెడుతున్నావు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించకుండా కూపన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి షాపింగ్ అనేది చేస్తూ ఉంటావు. బ్యాంకులు మీకు చిన్న లాభం చూపిస్తూ పెద్ద ఖర్చులు చేయిస్తూ ఉంటాయి, గమనించండి. కానీ షాపింగ్ కార్ట్ని నింపేయకండి. గత వీడియోలో కూడా తెలుసుకున్నాం 7 రూల్స్. అందులో ఒక రూల్ కూడా మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. 48 అవర్స్ బై ఆఫ్టర్ 48 అవర్స్. అంటే మీరు ఏదన్నా వస్తువు కొనాలనిపించినప్పుడు 48 గంటలు వెయిట్ చేయండి. ఆ తర్వాత కూడా మీకు ఆ వస్తువు కొనాలనిపిస్తే, ఇంపార్టెంట్ అనిపిస్తే అప్పుడు ఆ వస్తువును బై చేయండి. అంతవరకు మాత్రం బై చేయకండి. ఇలా మీరు చేయడం ద్వారా ఎంత సొమ్ము సేవ్ అవుతుందో కూడా మనం ఆ వీడియోలో తెలుసుకున్నాము. ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు ఆ వీడియోని కూడా చూడండి. ఆ 7 రూల్స్ ఏంటో కూడా తెలుసుకోండి, మీకు లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మిత్రులారా, ఈ 48 అవర్స్ రూల్ అనేది ఖచ్చితంగా పాటించండి, మీ డబ్బును ఆదా చేసుకోండి. 4వ పాయింట్ చూసినట్లయితే మీ సిబిల్ స్కోర్. ఇదేంటి క్రెడిట్ కార్డుకు సిబిల్ స్కోర్కి ఏం సంబంధం అనుకుంటున్నారా? ఎస్, మీరు ఇక్కడ ₹2,00,000 క్రెడిట్ కార్డు నాకు ఉంది అనుకోండి. మీరు ఆ 2,00,000ని మొత్తంగా వాడేసారు, షాపింగ్కు కావచ్చు ఇంకా దేనికైనా కావచ్చు, 2,00,000 మొత్తం జీరో వేసేసారు. ఇటువంటి సమయంలో మీకు సిబిల్ స్కోర్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇలా చేస్తే బ్యాంకులు మిమ్మల్ని క్రెడిట్ హంగ్రీగా చూస్తాయి, అంటే డబ్బు ఆకలి మనిషిగా మిమ్మల్ని భావిస్తాయి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ అనేది పడిపోవడం జరుగుతుంది. క్రెడిట్ కార్డును ఎప్పుడైనా 35% వరకు మాత్రమే వాడడం హెల్దీ. ఎబో 35% వాడుతూ వెళ్తున్న కొద్దీ మనకు రిస్క్ అనేది పొంచి ఉన్నట్లే. ఖచ్చితంగా 35% బిలో వాడడానికి ట్రై చేయండి. కాని పక్షంలో 50% మ్యాక్స్, అంతకన్నా ఎక్కువ వాడకండి. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ అనేది హెల్దీగా ఉండడం జరుగుతుంది.
ఇలా మీరు 35% బిలో 30%, 40%, 35% ఈ విధంగా వాడుతూ వెళ్తున్నట్టయితే మీకు వాళ్ళే కాల్ చేసి హోమ్ లోన్స్, కార్ లోన్స్ ఇలా ఆఫర్ చేసి తక్కువ ఇంట్రెస్ట్లో మీకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే ఏబో 50% మీరు వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి లోన్స్ రావు, దానికి తగ్గట్టు క్రెడిట్ స్కోర్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది. ఇక చివరగా ఈ ఛార్జీలు అన్నీ ఓకే, ఇవన్నీ నాకు కూడా తెలుసు అనుకున్నప్పటికీ మిగతా హిడెన్ ఛార్జెస్ అని కొన్ని ఉంటాయి. అది కాకుండా యాన్యువల్ ఫీజు అని ఒకటి ఉంటుంది, జిఎస్టీ అని ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ చూడాలనుకుంటే మీకు ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ వస్తుంది కదా, స్టేట్మెంట్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. నాకు ఏమేం ఛార్జీలు వస్తున్నాయి, నేను ఏం తీసుకున్నాను, ఈ ఛార్జ్ ఎందుకు పడింది, ఈ ఛార్జీని తగ్గించుకోవాలంటే నేను ఏం చేయాలి. ఒకవేళ మీకు అక్కడ ఏ కండిషన్లో లేని ఛార్జ్ పడ్డదనుకోండి, కస్టమర్ కేర్కి వెంటనే కాల్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు దాన్ని వెరిఫై చేసేసి మీకు అసలు ప్రాబ్లం ఏడుందనేది చూపిస్తారు. నెక్స్ట్ టైం ఆ ప్రాబ్లం రాకుండా మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వస్తువు మీద జిఎస్టీ ఈ విధంగా కొంటే ఎక్కువ వచ్చింది, సో నెక్స్ట్ టైం ఆ వస్తువును ఆ విధంగా కాకుండా వేరే విధంగా తీసుకోండి, జిఎస్టీ తగ్గించుకోండి. చివరగా నా సలహా ఒకటే, ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఒక పదునైన కత్తి లాంటిది. దాన్ని వాడడం తెలిసిందనుకోండి పనులు హాయిగా కోసుకొని తినొచ్చు. వాడడం తెలియలేదనుకోండి మన వేళ్ళే మనమే కట్ చేసుకోవడం జరుగుతుంది. మీ బిల్లు ఎప్పుడు కూడా ఫుల్ పేమెంట్ మాత్రమే చేయండి, మినిమం పేమెంట్ల జోలికి వెళ్ళకండి. అప్పుడే క్రెడిట్ కార్డ్ అనేది మీకు ఒక వరం అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రెడిట్ కార్డు వాడుతున్నా, ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉబిలో ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మన తెలుగు ఫైనాన్స్ మెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.